అందరికీ నమస్కారం. నేను మా పెద్దోడు ఇద్దరు నైట్ నిద్ర చేద్దామని సులూరుపేటకి వెళ్దామని చెప్పేసి నైట్ 7 గంటలకు అనుకున్నాం. 8 గంటలకు బస్సు ఎక్కేసాము. 8 గంటలకు ఎక్కితే వాళ్ళు నైట్ 10:30 అయింది. 10:30కి తీసుకొచ్చి టెంపుల్ ముందే వదిలేశారు. ఇంకా తర్వాత లోపలికి వెళ్తే అన్నీ క్లోజ్ చేసేసినాయి, రూమ్స్ అవన్నీ ఏం లేవన్నారు. సరేలేనని చెప్పి దర్శనానికి వెళ్దామని అమ్మవారికి దర్శనానికి వెళ్ళిపోయి దర్శనంకి పోయి బయటకు వచ్చేసరికి మళ్ళీ రూమ్ అతను వచ్చి ఉంటే అతను రూమ్ ఇచ్చాడు. రూమ్ తీసుకున్నాము. ఇంతకీ తల్లి పేరు చెప్పలేదు కదా. ఈ తల్లి పక్కనే కాళంగి నది ఉంది. కాళంగి నదిలో పుట్టి దక్షిణముఖంగా ఉంటుంది. దక్షిణముఖంగా తమిళనాడు, ఆంధ్ర ప్రజలకి ఆరాధ్య దైవంగా పొంగు బంగారంగా వెలుగుద్దాం మహాతల్లి. ఈ త్రిశూలం దగ్గరకు వచ్చేసి నిమ్మకాయ తీసుకొని మన సంకల్పం చెప్పుకొని ఒక టెంకాయ కొట్టుకొని కర్పూరం వెలిగించి దండం పెట్టుకుంటే కంపల్సరీ వితిన్ 3 months కల్లా పని ఫినిష్ అవుతుంది. ఏదైనా సరే మనం కోరుకున్నది ఖచ్చితంగా జరుగుద్ది. అంత నమ్మకం ఆ మహాతల్లికి. ఆ తల్లిని ఇట్లా చూడాలన్నా కూడా అసలు 2 కళ్ళు చాలు, అంత బాగుంటుందమ్మా. అంత బాగుంటుంది. నాకు మా అమ్మమ్మ లెక్క అనమాట. నేను అమ్మమ్మ అని పిలుస్తాను ఆమెని చిన్నప్పటి నుంచి. మేము పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి మాకు ఆ తల్లి అంటే అంత నమ్మకం అన్నమాట. మాకు బాగా లేకుండా వచ్చినా కూడా చిన్నపిల్లలప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళి అమ్మవారి కాళ్ళ దగ్గర పండేసేవాళ్ళు. పండేసి చిరాకు కడితే 3 రోజులకి ఎగిరిపోవాలి. అంత పవర్ఫుల్ అనమాట ఆమె. అంత ఇక్కడ అమ్మవారికి తలుపులు ఉండవు. తలుపుల కోసం చెక్క తీసుకొని వచ్చి అమ్మవారికి వెనక పెట్టారంట. ఇదిగో ఇదే చెట్టు. అది మార్నింగ్ కల్లా దానికి చెట్లు వచ్చేసాయంట. ఇంకా అదే చెట్టు అదే కోరికల చెట్టు అయిపోయింది. ఆమెని చంగాళమ్మ అక్క అంటారు. ఈ అస్సలు ఎక్కడా లేని విధంగా చెట్టు మొత్తం అమ్మవారి ప్రతిమలే ఉంటాయి. అదేంటి తెలియని కూడా తెలియదు. కానీ ఒకటి, ఇక్కడికి వచ్చి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఎవరైనా సరే చీర కొంగు తుంచి చింపి ఉయ్యాలు కట్టామంటే నెక్స్ట్ ఇయర్ కల్లా కడుపు పండి అమ్మకాడికి వచ్చి ఆ బిడ్డను చూపించి దర్శనం చేసుకోబోవాల్సిందే. ఇప్పుడు ఏందో రకరకాలు కట్టేస్తున్నారు ఆ చెట్టుకి. మేమైతే అది ఒకటి కట్టాము అంతేను. నెక్స్ట్ ఇయర్ కల్లా మాకు వచ్చేసింది ప్రతిఫలం. మేము అనుకున్నది ఓకే అయింది. ఇంకా అమ్మవారి పక్కనే యాగశాల ఉంది. ఇంక ఈ పుట్ట గురించి అయితే సరిగ్గా చెప్పాలి, భలే చెప్పాలి. ఈ పుట్ట గురించి అయితే అస్సలు నేను పుట్టినప్పటి నుంచి నాకు తెలిసి, నాకు ఊహ వచ్చిన కాడి నుంచి చూస్తున్నాను. ఆ పుట్ట కొంచెం పెద్దదిగా ఉండింది అంతకుముందు, ఇప్పుడు కొంచెం తగ్గింది. ఎట్లా ఉన్నది అట్లే ఉంది. అసలు సత్యం చెప్పలేము, అంత సత్యం అనమాట. మాకు చిన్నప్పుడు నాకు, మా అన్నకి, మా చెల్లికి అందరికీ ఇక్కడ వెంట్రుకలు తీశారు. మా పేర్లన్నీ అమ్మవారి పేర్లే. మాకన్నీ అన్నిటికీ అమ్మే, ఇంకే వేరేదే లేదు. నాకు పుట్టిల్లు అనమాట ఇది. అమ్మవారి పుష్కరిణి ఉంది. ఇది ఆంజనేయ స్వామి మండపం ఉంది. తర్వాత నవగ్రహ మండపం ఉంది. అన్నీ అమ్మకాడ ఏ కొరత అనేది ఉండదు, మామూలుగానే ఉంటుంది. కళ్యాణ మండపం ఉంది అమ్మవారిది. పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ అన్నిటికీ చాలా బాగుంది. వీలైన వాళ్ళు ఇదిగో ఇది మేము తీసుకున్న రూమ్ అన్నమాట. చిన్నపిల్లలు కూడా ఈ విధంగా ఆడుకుంటాం. మా పిల్లల్ని ఇట్లే ఆడించాము, మేము అట్లే ఆడుకున్నాం చిన్నప్పుడు. మాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా మేము బాగానే ఇట్లే ఉన్నాము. ఇంకేం లేదు. ఇంకదే అయిపోయింది. ప్రసాదం తీసుకున్నాం, నెక్స్ట్ డే వచ్చేసాము. వీలున్న వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి అమ్మని దర్శించండి. ఓం శ్రీ మాత్రే నమః.